హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, వీడియో చాలా స్లోగా పెట్టాను నేను, మీకు నీట్గా క్లియర్గా అర్థం అవ్వాలని. చూడండి, శారీ గ్రీన్ కలర్ కాబట్టి నేను ఫస్టే గ్రీన్ కలర్ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకుంటాం కదా, హ్యాండ్, దాని మీద పెట్టి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూడండి చూపిస్తున్నాను, ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పైపింగ్ని కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసేసి మనం ఈ హ్యాండ్ని లైనింగ్తో అటాచ్ చేయాలి. చూడండి, కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా తిరగదిప్పాలి. ఈ తిరగదిప్పడం మటుకు మీరు మర్చిపోబాకండి. ఈ విధంగా తిరగదిప్పి మనం ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు కనపడతా ఉంటుంది. ఆ కుట్టు మీదే మనం కుట్టు వేసుకుంటూ రావాలి. పక్కకి పోకుండా ఆ కుట్టు మీదే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం. అయిపోయింది. చూడండి, స్టిచ్చింగ్ అనేది చేసేసాను. చూడండి ఎంత నీట్గా, ఎంత క్లియర్గా మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. తర్వాత మనం లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను ఈ హ్యాండ్కి పైపింగ్ ఎలా వేయాలి అని ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను. దానికైతే చాలా యూస్ అనేవి వచ్చాయి. కానీ చాలామంది కామెంట్ చేశారు, అక్క మాకు పైపింగ్ ఎలా కుట్టాలి అనేది రావటం లేదక్క అని. అందుకే వాళ్ళ కోసంగా నేను స్పెషల్గా ఈ వీడియో చేశాను. ఫైనల్గా ఈ విధంగా మనం ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియోలో మీరు చూడండి, చూసి నిదానంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు వస్తుంది. తర్వాత హ్యాండ్ మొత్తం మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు వీలైనంత వరకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి తప్పకుండా. ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఇది. చూడండి నీట్గా ఎంత బాగా మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. అస్సలు ఏమి కన్ఫ్యూజ్ కాకుండా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంత నీట్గా, ఎంత బాగా మనకి పైపింగ్ రెడీ అయిపోయిందో చూడండి, నీట్గా ఉంది కదా. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేనైతే ఈ మిషన్కి ఫుట్ అయితే నేను డబల్ ఫుట్టే వేసాను. నేను ఇంతకుముందు కూడా చేసిన షార్ట్ వీడియోలో ఈ ఫుట్టే నేను యూస్ చేశాను. ఇది డబల్ సైడ్ ఫుట్, ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.